మంచి ఎవరు ఏరిగే కూర్చోట్లు తింటాం ముసలాయప్ప ఆడ దుడ్డు కూర్చొని వచ్చినాడు మనకల్లా చూసి ఈరోజు మనుషులు ఉన్నారని తింటాం పోతున్నాడు. బాబు అది ఇలా అది బాగా దిగినారా దింకో చేప ఆడవాడిని పాయ్ అది ఎంత అనిపిస్తుంది చిన్నగా ఎంత అనిపిస్తుంది అది దిక్కు మైండ్ పనిచేయడానికి వదనంతా ఒకసారి ఆట చేసిన కూడా అది ఓ ఓ ఓ ఇదో బావా మంచి బావా అప్పుడు మరి లాగద్దు బావా లాగ ముందు చేపలది బాగా పెద్దది పడింది ఇంకా కొడతాను కదా లాగింది వాళ్ళ లాగితే పోతాయి లాగితే వెళ్ళిపోతాయి బావా పోడు దగ్గర ఓడు ఓరండి గుంజద్దు నా ఇల్లు దగ్గరికి వెళ్ళు ఉన్ని పన్నా లేవు లేపా ఇంత గట్టు టీప్ ఉంది కదా అదో అక్కడ పడింది పాయ్ గొప్పది అదోనా నీ చేతి కానీ అదో నాకు కనపడతాను పైకెత్తు అదో పాయ్ తెలియలే చేపలు ఆటగానే కాదు ఏం పట్టుకొచ్చుకోవాలా ఏం తీసుకొచ్చుకోవాలా తెలుసు కదా నీకు అన్నీ పోయిందా నువ్వు దిగినావా నిన్న నిలబడి గట్టి ఉంది చూడాడా అది ఎక్కడ పట్టుకునే లోపల అక్కడల్లా పోతాయి చేపలు నిలబడితే అర్థమవుతుంది లోతు లేదాడా నేను నిలబడినటోని దాంట్లోకి వేసుకోపోవా అట్లా వల వేసుకుంటావు అట్లా చేపలతో పాటు వేసుకుంటావా లాగద్దు బావా లాగినా ఉంటే వ్యాపారం ఎడగ పోతాడా మంచి లాగి నిలబడు లోతు లేదాడా నిలబడు పూర్తి నిలబడు లోతు లేదు కాలంతో చూడు అంతేనా దొమ్మ లోతే బాగుండేది అడా కొంచెం లాగినా కానీ టైట్ అయిందనుకో కూడా ఇడిపించుకుంటాయి అవి ఆడ ఒకటి ఉన్నాయి అది పోయిందేమో ఆడ రెండు ఉన్నాయి మేము రెండు సంచులేక వేసేది పో బాబా అట్లా సన్నగా బా లాగద్దు లాగినా ఉంటే లాగోకుండా అట్టే సన్నవా బాగుంటుంది నువ్వు అట్టే సంచి నాకే ఇచ్చుదు మళ్ళీ మేము బయట వేసుకుంటాం చేపలు
ఆడిపోతున్నావు బావా ఆ మూలక్క ఇడిపి ఎక్కించుకో ఆడుంది బావా జమ్ములో ఉంది అదా ఇడికిచ్చింది బావాడా పోయింది ఒకటి సమ్మను పోయింది లోతుందడా నిన్న తాగి వేసిన వాళ్ళ మందు తాగి వేసిన వాళ్ళ వాళ్ళ ఏడు దెంకో వచ్చింది చూడు ఒకటి ఆ నుంచి ఇడికి దెంకో వచ్చింది ఒకటి అంత గట్టిగా లాగ ఇంకేం తప్పాడా అట్లా ఊర్లో వేస్ట్ వేసి బావా ఆ జమ్ముకు తగిలిపోయింది బావాడా తిరిగిపోయింది ఎంత గట్టేసి లాగితే నెక్క వాళ్ళంతా ఊసి రావాల అట్టా లాగు 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 గట్టిగా పోయిందిలే నాకు గొప్పదినా దగ్గర పోనా కొరకదు పోనా అరే నీ పాసుంగుల నువ్వు వచ్చా నువ్వు ఒక్కనే రావాలి సాంగ్ పాయ్ పాయ్ లాగ టైట్ లాగాకు పోతుంది అన్నది దగ్గర పోనా కొంచెం దగ్గర పోనా లాగాకనా పట్టుకో బావా సంచిలోకి వేసి పట్టుకో చేపని పట్టుకో చేప పట్టుకుంటే జారిపోతుంది బావా అంటే సంచిలోకి వేసుకో వాళ్ళతో సహా అట్టా నాకు తెలిసి పోతుంది అనుకుంటుంది నాలుగేళ్ళు కనీసం ఉంటే అర్ధ కేజీ పైన ఉంటేనే కదా అది 250 గ్రాముల కాల్చి పడుతుంది బా 250 300 ఉండాలి ఆ సంచి మాకు ఇచ్చి పోదురా మేము వాళ్ళంతా బయట వేసుకొని చేపలు తెచ్చాం మళ్ళీ వేసినా కానీ మళ్ళీ పడతాయి ఏం చేయాలి బా ఎవడు తింటాడు తినేది కాదు బాబా ఒక కరసల కన్నా వస్తుంది అమ్ముకుంటుంది ఆడ దిగుతారు ఓపికతో వేసుకోవాలా దిగాల పెట్టుకోవాలి దిగుతాడు ఇడుండే వ్యాపారం ఎత్తిపోయిందా అది ఎత్తిపోయింది బాగా గుడ్లు పెట్టి వచ్చినారా ఎవర్రో గాబరు అయిపోయింది దానికి కళ్ళు అది ఇడిపించుకున్నట్టుగైతే ఒకటన్నా ఓ అట్టే సంచి ఒళ్ళలేక పెడతావు కాబట్టి ఏం పెద్ద పోలే కానీ ఎత్తిపోతాండ అలాగేం పల్లె ఆ మూట ఒకటి పడేమో పోయి ఉంటుంది చల్లగా ఉన్నాయి కదా బాబు చల్లగా ఉంటుంది నీళ్ళు ఇడిపించే బాబు నీళ్ళు అట్లా ఆడ వదిలేసా నీళ్ళు తాడు కట్టు పంపి తాడు కట్టు ఊసి వచ్చి సంచి ఉలవల పడుతుంది అందునే
నాలుగేళ్ళేమో ఇంకో 2 వలలు వేసినా పడతాయి కదా బాబు. 4 ఏమో చుట్టుకుంటాను కదా సుమారుగా ఉన్నాయి బరువు. నీళ్ళు కారిపోయి వాళ్ళనే లాస్ట్ గుంజింది అది అది తీసుకుంటా అందదు అందేది ఎట్లయితే ఎదుర్కొంటుంది. ఒక రకమైన పన్నారు పైకి ఎత్తుకరా. ఫోన్ చేయొచ్చు ఎవరికన్నా నమ్ముదాం. ఫోన్ చేయొచ్చు ఎవరికన్నా నమ్ముదాం. ఫోన్ చేస్తావా? బయటకు తీసుకురా చేపలు. నిలబడాలి బాబు, పైకి ఎక్కువ ఎక్కుతే మళ్ళీ అదేం లేదు. దీన్ని చూసుకుని ఒకటేసారి అట్లా ఉండాలి, అది వదిలేసి. సంచి ఉండాలా, సంచి ఉంటే ఎత్తుకొని వచ్చాడు. పనికి లావుట్ పడి దానికి ఆరేలా అని. ఆ కట్టెపుల్లో తీసుకో దిగుతుంది. అట్టే అని మనకి లోపల భద్రకొనే కడ్డీలు ఉందో నిలబడుకొని పైకి ఎక్కుతున్నారు. గుచ్చుకున్నాయి, దెంగుతున్నాయి, సాహసం చేస్తారు మా వాళ్ళు. అంతే అట్లా కూర్చోవాలి. అంతే అట్లా కూర్చొని కొంచెం లైట్గా ముందుకు పడినట్టుండి అటు వెనక్కి లైట్గా పెడితే అట్టే ఉంటాం. వచ్చా బా వచ్చా, ఒక్క నిమిషం మన సెల్లు పోదు అనుకుంటానే. ఇట్స్ చేపలు ఫ్రెండ్స్ పైకి వచ్చా. ఇదో ఇచ్చన్న వల ఇవన్నీ తగ్గునేసి బేసేచ్చా తగ్గుకు వలలు. ఈ వల అట్టే బేచా వాటిని తగ్గుకు. దో సంచి నో వేసి ఆడ తగ్గున జారింది, జాగ్రత్త. ఇది తప్పించుకుంటాండి. ఇది చేసుకుంటే బళ్ళు ఉంటుంది తెలుసు. బాగుంటుంది. ఇట్లా నడిపించేది, దీన్ని ఎట్లా నడిపించేది? మా బాగా చేపలు వేట కూడా రాదంట. వాళ్ళలో తీయాలని కూడా నన్ను అడుగుతున్నాడు. అంతే ఇట్లా పట్టుకుంటే ఇట్లనా? అంతే బాగా వెనక్కి రావాలి. చెక్కిలు ఇడిపించాల్సింది మెల్లగా. రాత్రంతా పడి పాపం. ఇది చూడు గుడ్లకి ఎంత బాగా వచ్చినాయి. గుడ్లకి అటు రాదు బాగుంది, చచ్చిపోతుంది కదా. అంత రాదు. ముందుకది వెనకది ఎట్లా తీసేది? వలయాడుండు ఇదారు వెళ్ళిపోయిండు. పైన తిరుగుతాయి. అయ్యి బాబు పెద్ద వల్లే.
పైన పైన తిరిగేటి ఇవి కాదు కదా అవి అవి జంపు ఇంకా ఎర్ర చేపలు కదా అవి పైన పైన తిరిగేటివి తెలుసుకున్నాయి బాబు. ఏం లాగలే వాళ్ళ అది వాళ్ళు లాగినవి 2 సుళ్ళు లాగినవి నువ్వు దిగేటప్పుడు. అట్లా వదిలేసే బావా, అట్లా ఉందిలే. ఎత్తుతున్నావా అట్ట వండించావా? అట్ట వండించావా ఎత్తుతున్నావా? ఎత్తు. ఇది ఇంకోసారి వేస్తే వేసినా కానీ పడతాయి. ఎట్లా ఎడిపించేది దీన్ని? నేను సాయంత్రం మళ్ళీ పడినాయా బేసేప్పుడు? మళ్ళీ ఈవెంట్ పడినాయా? ఇంత లేవు, ఇంత ఒకటేం పడింది. పడింది అది ముద్దంకం పోయినది, ఇదే మేటు పడింది. అవదు నువ్వు గాలాలో పట్టినట్టు వల్లే. అదే పనిగా అంత దూరం పోయి అడుగు బెండుకి ఇరికిచ్చి ఇడికి వచ్చాను. చేప ఉంది చూడ. ఏం జిలే పడింది కర్రీదా. ఈవిడ తప్పించుకొని పోయి అడవి పడినట్టుంది. ఇది ఎట్లా ఓపెన్ చేసేది తీసేది? తీయచ్చులే, కంప తీసే. ఏది పైన ఉన్నారు, ఇది ఒకటి గుడ్లతో ఉన్నాయి, మళ్ళీ ఉంటుంది కూర. ఇది ఎంత టైట్ ఉంది వాళ్ళ? అంత గుడ్లు ఒకటే కదా పెట్టేది పిల్లలు, దీన్ని విన్నావు కదా, గుడ్లు ఒకటే పెట్టేది. కేజీ పైన ఉంటుంది, కేజీ ఉంటుంది. కేజీ ఉంది అది? కేజీ ఎక్కువే ఉంది. ఏం చేప పేరు ఏం పేరు అది? కాగ్గెన్నె. కాగ్గెన్నె గడ్డి మోసు ఉన్నట్టుంది. తెలియదు నాకు. గుడ్లతో ఉందా? అర్ధ కేజీ గుడ్లే ఉంటాయి, బాగా అన్నీ ఉన్నాయి. గుడ్లా? దీన్ని విడిపించే నాకు తెలియదు, మా బావరాళ్ళ గురించే తెలియదు నాకు చేపలు. వాళ్ళ బావ అంటే ఎవరో కాదబ్బా, దయ్యా మంచి ఏటగాడు చూడు, వాళ్ళంతా కురుముతాడు సంచిలోకి. వాళ్ళ బావ పడ్డాడు చూడు, వదిలితే కానీ కొరికేది అట్లుంది. ఓ అబ్బా జాగ్రత్త అబ్బా, కొంచెం దూరం పెట్టు నాకు. నీకు దూరం పెట్టాలా? కొరుకుతుంది అంటున్నావు కదా. అయ్యేంత ఉంటాయి, కేజీన్నర ఉంటాయా ఇవి కూడా? కేజీ పైన ఉంది, ఇది కానీ రెండు ఒకటే సైజు. చూడు ఇడిపించా ట్రై చేయి. రాదు ఏమది? అబ్బా చేపలు పెట్టే వాళ్ళకే అనుభవం. రైట్, అనుభవం అక్కడ అదే ఇక్కడ. బావా వెల్కమ్. చూడ మంచి ఇప్పుడు కాలువలోంచి పైకి కడ్డీలు పట్టుకొని పైకి ఎక్కాలా, ఏమంటే నడుము పట్టుకుంది కిడ్నీ పట్టుకుంది అంటాడు. సూపర్ మాల మంచి. బాబు దాంట్లో ఉందా చేప?
ఉంది ఒకటి ఉంది. గోల్ నరకదా వీళ్ళు బావా 4 ఏళ్ళు మేము ఇద్దామా మళ్ళీ పడుతుంది వద్దు నిబ్బ నాకు దిగే మళ్ళీ పడుతుంది చాలా ఎక్కువ జాగ్రత్త ముందు సంచులో టూపులు పంపించిండే పైకి తాళ్ళు కట్టి దో తాడని దీపు ఒక మూట పట్టుకో ఒక మూట ఇయ్యను పట్టుకోను భైరవ ఒక 3 వేసే బాగుంటుంది అంతే లాగు టీపు కూడా ఇచ్చేసి చేపలు ఎక్కాయన్న పొద్దు ఇంతకుముందు గంగారు నేమేసిన దానికన్నా ఇప్పుడు ఎక్కే చేపలు ఆడ నుంచి వచ్చాయి అప్పుడు లేవు. కడతావా కడతాలే వదిలేసి కాలు పైకి కొట్టుకోబో కాలు పక్క పెట్టుకోంగా రానా మంచి జాగ్రత్త కడ్డీలు ఏమాత్రం జారినా కూడా పుట్టలలోకి దిగుతాయి. కడ్డీలు చూడేట్టున్నాయో ఏ ఒక్కరో ఏమారినా కూడా పైసలు. ఒక మనిషి మీద నమ్మకం పెట్టుకో ఒక ఎవరు ఉందా దాని మీద ఏందో చేస్తాం చూడు ప్రయోగాలు ఫెడర్ మ్యాన్ ఓయబ్బో అది విషయం. చూసావా ఫ్రెండ్స్ ఈ అన్న అడవిలలో బతకాల్సింది నీళ్ళలో బతుకుతాడు మంచి నీళ్ళల్లో. చేపలే తన వృత్తి అనుకొని చేపలే తన ప్రాణం అనుకొని చేపలే తన కోసం సర్వస్వం అనుకొని బతికే మనిషి ఆ మంచి ఎక్కువ కడ్డీలు పట్టుకొని దీని కడనా అబ్బా అవుతుందారా అవుతుందా నీళ్ళు తెచ్చింటా నాటిని బాత్రూమ్ మనకి నీళ్ళు తెచ్చింటే చాలా సార్లు పడతాడు నేను నీళ్ళు లేవని చెప్తానా. ఆపు చెప్తాను అది లేకుండా ఎక్కాడు కానీ ఆపు ఉండాలి నోట్లో. నాకు ఇది ఇడిపించక రాలే ఇవి ఇప్పుడు తీస్తాడు కూడా మంచి చేపలు. అయ్యేనా పడింది మూడేనా 3 దాంట్లో కూడా అంత తగ్గింది. ఒకటి ఇక్కడ పారిపోయింది ఒకటి నువ్వు లాగట్టుకు సమ్మని ఉంది గడ్డిలోకి పోయినాయి ఆమె ఉంటుంది అది కూడా దిగి ఇడిపించి వేలు చెప్పులు ఆ చెప్పులు 80,000 అవి ఆ చేపలు అమ్మి సంపాదించాను. పడవ చెప్పులు నీళ్ళలో వాటం పడితే తెలుపుతాయి. నిలబడి అలా అది ఏం చేప అన్న పట్టుకో వీడియో తీయాలా వీడియో తీసామిడ ఏం చేప అది కాకిన్నేనా ఓకే. మీ సైడ్ ఏమంటారు కాకిన్న ఇక్కడైతే మా కడప జిల్లాలో పొద్దుటూరులో అయితే కాకిన్ని అంటున్నారు దాన్ని. అది కాకిన్నే ఇది పులిగెన్నె అంటారు. పులిగెన్నె అంటారంట అనంతపురం జిల్లాలో. ఊరు అంటారు
అందులో చేప ఇడిపిస్తాడు చూడు ఫ్రెండ్స్. చేప ఇడిపించే విధానం ఏంది బావా, గుడ్లని గుద్దలోంచి వస్తాయి బావా దానికి. గుద్దలోండి వచ్చాయంట చూడండి. అయ్యే బాగుండేది బాగా చూడు. అయినా బాగా ఇడిపిస్తావు బావా నువ్వు దీంట్లో గుడ్లు కనుక. ఇదో ఇది 3/4 కేజీ ఉంటుంది. 3/4 కేజీ ఉందా? 3/4 కేజీ ఉంటుంది. ఓకే. దీని పిల్లలు పుట్టింది అది నేను పిల్ల అన్నీ వచ్చినాయి, గుడ్లకే వచ్చినాయి అన్నీ. భారీగా ఉంటుంది. ఇది కేజీ 1.5 కేజీ దగ్గర ఉంటుంది ఇది. అదే 1.5 కేజీ ఉందంట. కానీ ఒక చేద్దాం పట్టుకున్నాడు మంచి. మగ పిల్లలు మనం కాబట్టి పెద్దది ఎంత పెద్దదైనా పట్టుకుంటాం. అది విషయం. మీరే ఒక చేత పట్టుకునేవాళ్ళు తక్కువ తూకం ఉంటుంది అనుకో ఆకండి. మోపిలోడు కాబట్టి ఒక చేద్దాం పట్టుకునేవాడు. ఆడపిల్లలు అయితే భయపడతారు. అది విషయం. అది ముందే ఏంది కాగ్గన్నె, పులిగెన్నె కూడా అంటారు కదా దాన్ని. అనంతపురం సైడ్ పులిగెన్నె అంటారు. అది విషయం. ఇవాళంతా ఎన్నిక తిప్పి వెనకాల నుంచి తీసి ముందు పక్క నుంచి లాగు. నీకు కానీ వచ్చా? నాకొచ్చు. నన్ను పిల్ల పుంచి అట్టే తిప్పారు. నాకు రాకుండా ఎందుకుంటుంది. బాగా పోటు పోయింది. ఇంకేది పోయింది దిక్కు తెలియకున్నట్లు మైండ్ పనిచేయలేదు. ఇది లాస్ట్ పడేది బాబా. ఊరు శిక్ష పడింది దీనికి. అదే ఏందో వేస్తారు చూడు దీనికి. జైల్లోకి వేసినాక ఇంత పొట్టు పోతే ఆడికి పోయేది. పోటు భారీగా పోయింది. అందుకని ఆమె గుంజుతానే కూడా పోలేదు. ఆ లాస్ట్న అది పోయింది అనుకునే. నేను వెళ్ళిపోతుంది ఆమె లాగుతాంటే పోయింది అనుకునే. ఎందుకు అనుకునే బడా బడా కొడుతుంది నీళ్ళు. లాగి 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 మొత్తం అంతా చూడు. ఇది ఎట్లయిపోయింది, ఎర్రగా అయిపోయింది ఎంత. గుంజి పెట్టింది. దానికి ఇష్టం వచ్చినట్టు గుంజింది. భారీ గుంజిందంటే ఎర్రగా అయిపోయింది అంతా. ఎట్లా మసాలాకు ఉడుకుతుంది అని తెలియదు దానికి. తెలియదు పాపం. తెలిసింటే కానీ ఇట్లా గుంజేది కాదు. ఎట్లా పానం తీస్తారు. లేదు ఆన్న ఎడిపించడానికి ట్రై చేసింటే ఒకటన్నా ఇంకో పోదు. అంటే వాళ్ళు ఎత్తిందా చికెన్ లేకుండా కూడా వచ్చాం బయటికి. ఓడి వా ఆడికి దెంగని మంచిది. దగ్గరికి పోవాలి బావా. దగ్గర వెంట వచ్చు. అది కూడా నువ్వు గుంజేటప్పుడు తూగానికి దెంగ ఎగిరిపోతుంది. ఆడంది బావ దీనివల్ల. ఇప్పుడు 4 గంటల మళ్ళీ వేసినా కానీ పడతాయి. 2:28 అర్ధ గంట వీడియో. ఖచ్చితంగా అర్ధ గంట పట్టి నేను వలలు ఎత్తి దించి తీసి పెట్టాలి. అది పట్టుకొని నిలబడిన సంచులే పోయి నిలబడు. చక్కగా నిలబడు. అయ్యి పట్టుకో. పానంతో ఉండాలి. చెప్పు, నువ్వు చెప్పు దాని గురించి. పానంతో ఫ్రెండ్స్ ఎవరు చెప్పద్దండి. ఎవరు చెప్పద్దు పానంతో ఉన్నాయని. దగ్గర రన్నా పట్టుకో. అయ్యి పట్టుకో. సరుకు అంతా అదురుతుంది. ఇంకొకటి పట్టుకో. 2 పట్టుకో. ఏం కావాలి. గుడ్లు గుద్దేదాకా వచ్చింది. ఇవి పట్టుకోండి. 3 పట్టుకోండి. దాన్ని దగ్గర పెట్టండి. దూరం పెట్టుకోండి. చేపలన్నీ ఒకసారి పట్టుకోండి. నువ్వు దగ్గర రా బావ. హాస్పిటల్కి పోలే దానికి. బాగుంది. దగ్గర రండి. అది ఇటు దిప్పు బావ. అట్లా పట్టుకో. అది 2 ఆనిచ్చి పెట్టు. 2 అదే విషయము. దొంగ చేప మా బావ చేతిలో. 3 కలిసి 3 కేజీ 2.5 కేజీ ఉన్నాయా? 3 ఉన్నాయంట. 3 కేజీల పైన ఉన్నాయి. 3 కేజీల పైన ఉన్నాయంట ఫ్రెండ్స్. అంతే 3.5 కేజీ అట్టు ఉన్నాయి. ఆ జిలేబీ తీలే చూడు. 3.5 కేజీ ఉంటుంది. దీనికి ఒక జిలేబీ ఉంది, దానికి ఒక జిలేబీ ఉంది. జిలేబీ ఉందో దానికి అదో అద్దో దాని కూడా దీనికి ఒకటి 60,000 చెప్పలేదు. అదే ఆడున్నాయి బాగా ఓలా పొందెక్కి అంటేనా ఇది కూడా పడు. ఇది ఓలా తిరిగింది. అది పెద్దది 6 బాగా వల్లే కింద అంతా ఒగ్గరంతా లేచినాయి. అది
ఇదేంది బాబు, ఇది డ్యాన్స్ చేస్తాను ఇది. ఉండప్ప వచ్చిందిలే. అది చేతులు దెంగుతుంది ముళ్ళుతో. అద్దు దెంగింది, దెంగలేట, మిస్ అయింది. ఇది కూడా బాగా పోటు పోయింది, పోటు బాగుంది. ఇది కూడా 4 మా సైడ్ జిలేబీ అంటారు, మీ సైడ్ ఏమంటారు? కారా బూందీ చక్రాలు. కారా బూందీ చక్రాలు కారం పొడి వేసి ఎంచుకొని తినాలంట ఫ్రెండ్స్. ఆ జిలేబీ ఉంది, ఎంత లేని కూడా ఒక అర్ధ కేజీ ఉండదు, హాఫ్ కేజీయా. అది ఏళ్ళతో పట్టుకున్నారు అనుకో, ఒక మోబిలో కాబట్టి ఏళ్ళతో పట్టుకున్నాడు దాన్ని పట్టుకుని. ఆడవాళ్ళు అయితే ఆడ పెట్టుకుంటారు. వద్దు వద్దు అంత మాట వద్దు మళ్ళా. ఇట్లా పట్టుకుంటాండ్రు అంటాండి. చేతోలే కట్ చేసి